సత్యమేవ జయతే. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానము. ఈ క్షేత్రము తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం మురిమొళ్ళ గ్రామమున ఉన్నది. ఈ క్షేత్రము దక్ష యజ్ఞముతో ముడిపడి ఉన్నది. శ్రీ వీరేశ్వర స్వామివారి గాలిగోపురం. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం గాలిగోపురము వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఉన్నది. నిత్య కళ్యాణ శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామియే నమః. గౌతమి మహర్షి. శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారి గర్భగుడి. ఈ క్షేత్రము గౌతమి నదీ తీరమున ఉన్నది. పురాణ కాలమున దక్షయజ్ఞంతో ముడిపడి ఉన్న క్షేత్రం ఇది. మహాశివుడు ఆగ్రహ విలయతాళంతో అవతరించిన శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారు. ఇక్కడ భద్రకాళి వీరేశ్వర స్వామివారు వంటి సాక్షాత్తు శ్రీ అర్ధనారీశ్వర స్వరూపము. ఈ క్షేత్రము నిత్య కళ్యాణమునకు ప్రసిద్ధి. నిత్య కళ్యాణ శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామియే నమః. వేలాది భక్తులు నిత్య పూజలు నిర్వహించి వారి వారి వివాహ సమస్యలను తొలగించుకుంటున్నారు. పూర్వీకుల నుండి పూజించబడుతున్నది. భక్తుల నమ్మకమై వెలిసింది. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఈ క్షేత్రము నిత్య కళ్యాణ క్షేత్రము. నిత్య కళ్యాణము పచ్చతోరణముగా విరజల్లుతున్నది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి స్వామివారి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్రం గౌతమి నది తీరమున ఉన్న మురిమొళ్ళ గ్రామంలో ఉన్నది. భక్తుల రక్షించుటకు లోక కళ్యాణ క్షేత్రంగా ప్రకాశిస్తున్నది. భరద్వాజ మహర్షి. శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణం. ఈ క్షేత్రమునకు పురాణ కాల చరిత్ర ఉన్నది. దక్షుడి యజ్ఞములో జరిగిన అవమానమునకు మహాశివుడు ఆ యజ్ఞమును ధ్వంసం చేసెను. కోటి సూర్యప్రకాశితుడై శ్రీ వీరభద్రుడిగా ఉగ్రరూపుడై దక్షుణ్ణి సంహరించును. దక్షుని తల మొండెము విడబడెను. శాంతించిన మహాశివుడు శ్రీ మహావిష్ణువు తలంపుతో దక్షుని యజ్ఞము పూర్తి చేయుటకు దక్షుని మొండెమునకు మేకతలను తగిలించి యజ్ఞమును పూర్తి గావించెను. తర్వాత కూడా శ్రీ వీరభద్రుని కోపాగ్ని వీడలేదు. ఆదిపరాశక్తి లోకమున శాంతి స్థాపన జరుగుటకు గౌతమి నది తీరమున మహామునులందరూ శ్రీ ఆదిపరాశక్తి ఆదేశంతో తమ ఆశ్రమం ఏర్పరచుకుని శాంతి జపములు ఆచరించు లోక కళ్యాణమైన శ్రీ భద్రకాళీ మాత శ్రీ వీరేశ్వర స్వామి వారు శాంతి కళ్యాణం ఆచరించుచుండరి. ఇది నిత్య కళ్యాణముగా గావించుచుండరి. పురాణాల ప్రకారము గౌతమి నది వరదల కారణంగా ఒడ్డున ఉన్న ఆలయము నదిలో చేరి ధ్వంసమైనది. కొమ్మరగిరి వాస్తవ్యులు శైవులు వెలువలి శరభరాజు గారి స్వప్నంలో శ్రీ మహాశివుడు వారు కనిపించి ఆలయ స్థితిని తిరిగి పునర్నిర్మాణం చేయవలసిందిగా ఆజ్ఞాపించను. వెనువెంటనే భక్తుల సహాయంతో గౌతమి నది వరదల శిథిలాలలో ఉన్న లింగస్వరూప స్వామివారిని బయటికి తీశాను. స్వామివారిని లేవనెత్త సమయంలో గుణపక దెబ్బకు లింగము పై భాగం నెత్తురు వచ్చింది. భక్తులు భయభ్రాంతులలోనై శ్రీ స్వామివారిని ప్రార్థించగా అంతర్వాణి పలికింది. అచ్చట సమీపమునకు గల శ్రీ బాణేశ్వర స్వామివారి ఆలయమునకు స్వామివారిని చేతులపై తీసుకుని వెళ్ళవలసినదిగా, ఆ మార్గమున స్వామికి అనుకూలమైన ప్రదేశముగా ఉన్న చోటన తానే ఆగునని అంతర్వాణి పలికెను. భక్తులు ఆ మహాలింగమును చేతులపై తీసుకువస్తుండగా
ముడుమళ్ళ గ్రామము దాటు లోపల ఒక పవిత్ర స్థలము చేరుసరికి దివ్యలింగము మహాభారము వహించినది. స్వామివారి భారము మోయలేని భక్తులు ఆ మహాశివుని ఆజ్ఞగా తలచి అచ్చటనే ఉంచి ప్రతిష్ఠ చేశారు. ఆలయము గోపురము నిర్మించి పూర్వము నిర్వహించిన మహావైభవముగా నిత్య కళ్యాణం గావించుచున్నారు. నేటికి నిత్య కళ్యాణం పచ్చతోరణమై ఉన్నది. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి క్షేత్రముకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు క్షేత్రపాలకులుగా ఉన్నారు. ఈ ఆలయము వెనక భాగమునందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానమును కూడా దర్శించవచ్చును. క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. నిత్య కళ్యాణ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామియే నమః. సత్యమేవ జయతే.